गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन् नूतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती राजीविर्वाजनीवती देनामवित्रवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 1/9/2024 అదేవిధంగా చూసినట్లయితే కనుక 7/9/2024 ఈ వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో మన విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటి చూసినట్లయితే చంద్ర సంచారం గురించి మాట్లాడుకుందాం. చంద్ర సంచారం చూసినట్లయితే 1వ తారీఖున కర్కాటకంలో ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు చంద్ర భగవానుడు. రెండవ రోజున అయినటువంటి 2వ తారీఖున సింహంలోకి, 5వ తారీఖుకి చూస్తేనేమో కన్యలోకి, తర్వాత 7వ తారీఖున తులారాశిలోకి కూడా ఆయన ప్రయాణం చేయబోతున్నాడు. సరే, ఇంతకీ విశేషమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలించడానికి 5వ తారీఖున బుధుడు మనకి సింహరాశిలోకి వెళ్ళబోతున్నాడు. ఈ విషయమే విశేషమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు ఆయన సింహంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు తెలియచేయండి నాకు. 9866044439 జాతక పొంతనకి, తర్వాత ఏదైనా సరే జ్యోతిష్యరీత్యా చక్రాలు వేయాలన్నా, సి సెషన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, వివాహాది శుభకార్యాలకి ఏ విషయంలో డౌట్ వచ్చినా మీరు నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాలు, జపాలు, తర్వాత చండీ హోమాలు, సుదర్శన హోమాలు కూడా చేయించబడతాయి. ఆ విషయాన్ని గమనించండి. వివాహాది శుభకార్యాల కోసం, పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 ఏళ్ళు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టాము. చాలామందికి వివాహాలు చేస్తున్నాము. అందువల్ల చేయగలుగుతున్నాము. హిందువులైతే చాలు, ఎవరైనా సరే, ఏ వర్ణం వాళ్ళైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద నెంబర్లో సంప్రదించండి. 9866044439కి మీ ఫోటో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ పంపించండి. జ్యోతిష్యానికైనా సరే, దీనికైనా సరే వాట్సాప్ నెంబర్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక ప్రథమార్థం. ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, అదేవిధంగా చతుర్థంలో బుధ చంద్రుల సంగమం కర్కాటకంలో, పంచమంలో చూస్తే రవి, షష్టమంలో చూస్తే కేతువు శుక్రుడితో కలిసి, అదేవిధంగా మనకి ఆలోచించినట్లయితే కనుక అన్ని విధాలా కూడా 11th హౌస్లో శని భగవానుడు వక్రగతిన యథావిధిగా ఉండడం. తర్వాత చూసినట్లయితే ద్వాదశంలో చూస్తేనేమో మనకి రాహు ఏ విధంగా ఉండబోతోందయ్యా మేషరాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొంచెము మనకి ఇదివరకటి కన్నా మెరుగుదల అనేది ఈ వారం కనిపిస్తుంది అనే విషయాన్ని గమనించండి. తర్వాత ఏంటంటే కనుక మీకు వచ్చే ఆదాయం బాగుంది కాబట్టి రుణాలు తీర్చాలి అనే ఆలోచనలు చేస్తారు. ఏ రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, వైద్య రంగంలో ఉన్నా, అదేవిధంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులైనా, ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు, వడ్డీ వ్యాపారస్తులు అలాంటి వాళ్ళైనా సరే రుణాలు లేకుండా చేసుకోవాలి అంటారంటే ఆదాయం మీకు వస్తుంది. అందువల్ల ఈ వారం శుభకరంగా ఉందని చెప్పవచ్చు. ఆ విషయాన్ని మీరు సంతోషంగా మీతో పంచుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీకు ఇంటా బయట కూడా ఒకేసారి బ్రహ్మాండమైనటువంటి పేరు, గుర్తింపు వచ్చే అవకాశం ఉంది వారాంతానికి. అందువల్ల మీరు చేసేటటువంటి ప్రతి పనిలోని మీ నిబద్ధత, మీ డిసిప్లిన్ మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా మెప్పుగా చూస్తారు. తర్వాత మీ యొక్క పేరు వలన పెళ్లి సంబంధం కుదిరేటటువంటి అవకాశం కనపడుతుంది. గట్టి ప్రయత్నం చేయండి, శుభవార్త వింటారు. అన్ని విధాలా ఇంకా యోగదాయకంగా ఉండడం కోసం మీరు చేయాల్సిన విషయం ఒక్కటే ఉందండి. ఏమిటయ్యా అని ఆలోచించినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి చిన్న ఆందోళన కలుగుతూ ఉంటుంది. కాబట్టి సోమవారం పూట పెరుగన్నం ఎవరికైనా ఇద్దరికి దానం చెయ్యండి. చంద్రమా మనస్సు జాత, మనస్సుకి చిన్న ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే సమస్యలన్నీ కూడా చెల్లిపోతాయి.
తప్పనిసరిగా శివారాధన చేయండి. శివాయ గురవే నమః. ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. ఎలా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని చూసినట్లయితే మనకి వృషభ రాశిలోనే గురువు సంచారం, ద్వితీయంలో చూస్తే కుజుడు. అందువల్ల మాట స్పీడు, తర్వాత పనులలో స్పీడు, వేగవంతమైనటువంటి డ్రైవింగ్లు, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయ్యా బాబు, కాస్త జాగ్రత్త. ఈ వృషభంలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. మీరు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే 3వ ఇంట్లో బుధుడు చంద్రుడు సంగమం, 4వ ఇంట్లో చూసినట్లయితే రవి, పంచమంలో చూస్తే కేతువు శుక్రుల యొక్క సంగమం. అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో శని భగవానుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు. విదేశీయాన ప్రయత్నాలు కొంతవరకు ఇదివరకు ప్రయత్నం చేసి ఉన్నవి కొంచెం ముందుకి కదులుతున్నాయా అన్నట్టుగా మనకి చిన్న వార్త వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కదా, అలాంటి ఆరోగ్యకారకుడైనటువంటి రవి తన స్వక్షేత్రంలో మనకి అర్ధాష్టమ దోషంలో ఉన్నాడు. అందువల్ల సూర్య నమస్కారాలు వెంటనే మొదలు పెట్టుకోండి. ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అనే నవగ్రహాలకి కూడా నమస్కారం చేసుకోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితుల్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక సమస్యలు కొంచెం వచ్చి పడుతున్నాయి, అడ్డంకులుగా ఉంది, ఏంటి ఈ వారం అని మీకు అనిపించినా పరిష్కారం మీరు చేయగలరు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు విడిచిపెట్టకండి. మీరు ఉద్యోగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు అన్ని పరీక్షలను కూడా ఎదుర్కొని నెగ్గుతారు. ఈ వారాంతానికి మీకు నెగ్గడం అనేది మీకు తెలుస్తుంది. ఆ విజయాన్ని కూడా మీరు ఆస్వాదిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక వేగవంతంగా పనులు అనేది స్పీడప్ గానే ఉంటాయి. అందువల్ల మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వారం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం తప్పనిసరిగా ఆ కుజ హోర ఉంటుంది. మనకి ఎప్పుడు ఉంటుంది? మంగళవారం నాడు పొద్దున్నే 6 నుంచి 7 గంటల వరకు. అప్పుడు వెళ్ళి నాగులు, జంట నాగులు ఉంటాయి కదా గుళ్ళల్లో, ఆ నాగులకి కాస్త పసుపు కుంకుమ, ఎంత బెల్లం ముక్క, ఎన్ని పాలు వేసి నమస్కారం చేసుకునేడు ప్రదక్షిణాలు చేసి వచ్చేసేయండి. ఎర్రటి పూలు కూడా పెట్టండి. తప్పనిసరిగా ఆ రోజు పేదవాళ్ళు ఎవరికైనా పప్పన్నం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కుజుడు చూస్తే రాశిలో ఉన్నాడు. తర్వాత చూస్తేనేమో ద్వితీయంలో రాశి అధిపతి, తర్వాత చంద్రుడితో కలిసి, తృతీయంలో చూస్తే రవి, చతుర్థంలో చూస్తే కేతువు శుక్రుడు, అదేవిధంగా పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే శని వక్రగతిన, దశమంలో రాహువు, తర్వాత ద్వాదశంలో చూస్తే గురుడు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక ఇదివరకటి కంటా కూడా కొన్ని విషయాల్లో మీకు చెప్పాలంటే ఉత్సాహంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మృగశిర 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఉత్సాహంగా అన్ని విషయాల్లోనే కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పెళ్లి సంబంధాల విషయంలో కొంచెం కొన్ని మాట ముచ్చట కొలిక్కొస్తాయి. అదేవిధంగా వ్యాపారాలకు విషయంలో కూడా మీ యొక్క ఉత్సాహానికి సరిపడా ఆదాయం కూడా బాగుందని చెప్పొచ్చు. ఈ వారం పెద్దగా ఇక్కట్లేమీ లేవు. అన్ని విధాలా కూడా ఈ వారం మీరు ఆరోగ్యకరంగా, ఆనందంగా ముందుకు వెళ్ళేటటువంటి వారంగా మీరు పరిగణించవచ్చు. కానీ వాదోపవాదాలకు వెళ్ళకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు, తర్వాత ముఖ్యంగా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎవరితో అయినా సరే వాదనకి మాత్రం పోబాకండి. స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ స్పీడ్గా డ్రైవింగ్లు పనికిరావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత మీరు తగ్గి మాట్లాడటం వల్ల ఏ విషయాల్లోని కూడా మీకు అంటే ఏమిటంటే కనుక అవతలి వాళ్ళు, మనం ఒక మాట అంటే అవతలి వాళ్ళు 4 అంటారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాట విషయంలో పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడండి. ఏ రంగంలో ఉన్న కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని మాటల్లో మీరు తొందరపాటుగా మాట్లాడకండి. కొంచెం
ముక్తసరిగా ఉండండి. అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది. మీకు ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి ఇంకా బాగుండడానికి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్ అనుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇది చదువుకుని వెళ్ళండి. విష్ణు సహస్రనామం రోజు వినండి. తర్వాత మీకు బుధవారం పూట ఎవరైనా పేదవాళ్ళకి చక్కగా భోజనం పెట్టండి. పెడితే గనక అన్ని విధాలా కూడా మీ సమస్యలన్నీ కూడా ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఈ వారం చక్కగా మీరు అనుకున్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఒక మంచి వార్త వినేటటువంటి అవకాశం కూడా ఉంది. శ్రీమాత్రి. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ముఖ్యంగా చూడాలంటే గనక ఈ కర్కాటకంలోనే చంద్ర భగవానుడు సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా బుధుడితో కూడి ఉండడం వలన, బుధుడు ప్రభావం వలన కర్కాటక రాశి వారికి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితులు కొంచెం ఇదమిద్దంగా ఏర్పడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ద్వితీయంలో రవి ఆయన కూడా తన రాశిలోనే ఉండడం వల్ల కూడా మనకు అన్ని విధాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తృతీయంలో చూసినట్లయితే గనక కేతువు శుక్రుడు అన్ని సౌఖ్యాలతోటి అన్ని రకాలుగా ఆధ్యాత్మిక పదంలో కూడా మీరు ఏదైనా గుళ్ళు గోపురాల దర్శనం కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే అష్టమ శని భగవానుడు కొంచెం కొన్ని పనులు అటు ఇటుగా అయితేనేమో బెంగ పెట్టుకోవడం, తర్వాత పనులు స్పీడ్గా వెళ్ళట్లేదని వాపోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ అష్టమ శని వలన జరిగేటటువంటి చిత్ర విచిత్రాలు ఇవే కాబట్టి మనం చేస్తూ ఉన్నాము. అన్ని రెమెడీస్ చేసుకున్నా కూడా కొన్ని స్ట్రక్ అవుతుంది. అంటే ఏంటంటే బిల్స్ ఒకేసారి శాంక్షన్ కాకపోవడం, ఇలాంటివైతే ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక నవమంలో చూస్తే రాహు ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు మీరు గట్టిగా చేస్తే ఈ వారంలో మంచి వార్త వినే అవకాశం ఉంది. కాస్త ఆ రకంగా మీరు ఆలోచించండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రయాణాలు ఎక్కువ చేయాల్సినటువంటి అవకాశం కనపడుతోందమ్మా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది విదేశీయానమా, స్వదేశీయానమా, లేకపోతే ఊరికి వెళ్ళాలా, గ్రామాలకు వెళ్ళాలా, ఇది ఏమైనప్పటికీ కూడా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 11th హౌస్లో గురువు, 12th హౌస్లో కుజుడు. దీనివలన ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు స్పీడ్ డ్రైవింగ్లు చేశారనుకోండి, ఇంజరీలు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త, ఆ విషయం జాగ్రత్తగా పెట్టుకోండి. సరే, ఇంత బాగానే ఉంది కదా, మరి టెన్షన్ అండి, నాకు చాలా టెన్షన్గా ఉంది, మానసికంగా శారీరకంగా పై అధికారుల గురించి అంతా టెన్షనేనండి అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ప్రతిరోజు విడవకుండా మానకుండా ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం మానకండి. శనివారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక సింహరాశిలోనే రాశ్యాధిపతి రవి సంచారం నడుస్తోంది. సరే, బాగానే ఉంది, రవి సంచారం నడుస్తోందని అనుకుంటే ద్వితీయంలో చూస్తే కేతువు శుక్రుడు కనిపిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే కనుక తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో శని భగవానుడు వక్రగతిన, అష్టమంలో రాహువు, నవమ, దశమంలో చూస్తే గురుడు, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో బుధ చంద్రుడు. సరే, ఏ విధంగా ఉండబోతోంది మరి ఈ యొక్క సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర, ప్రథమార్థం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మన వలన కన్నా ఇతరుల వలన చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన. మానసికంగా చిన్న ఒత్తిళ్ళు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఖర్చులు బాగా కనిపిస్తున్నాయండి. ఖర్చులకు తగినటువంటి ఆదాయం పొందుతారు కాబట్టి ఓకే, నడుస్తుంది. అంటే ఏమిటంటే ఇటు త్రాసులో వేసినట్లయితే ఖర్చులు, ఆదాయం ఓకే బరాబరి కనపడుతోంది. అందువలన ఆ బెంగ అయితే లేదు. మనకి మంచి ప్రయోజనాలు మీకు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా
కోర్టు వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే ఒక శుభవార్త వారాంతానికి వినేటటువంటి అవకాశం కనపడుతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం బాగా ఆలోచించి పెద్దవాళ్ళ సలహా తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం రియల్ ఎస్టేట్ రంగంలోని. తర్వాత ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు వాళ్ళు చెప్పే మాయ మాటలను గబుక్కొని నమ్మేస్తారు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్న లాభం లేదు. ఆ విషయంలో జాగ్రత్త. తర్వాత విషయంలో ఆరోగ్యం అన్ని విధాలా బాగుంది. అన్ని విధాల భార్యాభర్తల సయోధ్యత కూడా బాగానే ఉంది. ఏం పర్వాలేదు. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే కొన్ని విషయాలలో మనకి అన్ని విధాలా కూడా అవతల వాళ్ళు మాట్లాడకుండా మనం చెప్పినట్టు వినాలంటే రోజు కూడా దుర్గా స్తోత్రం కానీ తర్వాత దుర్గా సప్తశతి పారాయణ కానీ అంత చేయలేమండి. 700 శ్లోకాలంటే కనుక యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే నమో నమః. అమ్మ తల్లివి కదా, మమ్మల్ని జాగ్రత్తగా చూడమ్మా అని అమ్మవారికి రోజు కూడా నమస్కారం చేసుకుని ఇంత అన్నం, దాని మీద చిన్న ఆవునే చుక్క, ఇంత బెల్లం నైవేద్యం పెట్టండి. గూడాన్న ప్రీత మానస ఆవిడ. అందువల్ల పాయసాన్నం రోజు వండకపోయినా శుక్రవారం మంగళవారాల్లో అన్నం నివేదన చేయండి. పేదవాళ్ళు ఎవరికైనా శుక్రవారం పూట భోజనం పెట్టండి. శ్రీమాత్రి. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత చూస్తే హస్త నక్షత్రం, తర్వాత చూసినట్లయితే కనుక మనకి చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో చాలా సంతోషంగా ముందుకు వెళదాము అనే ఆలోచనలు అయితే చేస్తారు. కానీ సుఖాలుగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనిపిస్తాం, ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు. ఒక్కొక్కసారి చిన్న అనారోగ్యాలు మీకు చుట్టుముడతాయి. దాని వలన కలత చెందుతూ ఉంటారు. ద్వాదశంలో రవి. జాగ్రత్త. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక గుళ్ళు గోపురాలకి వెళ్ళడానికి ఆధ్యాత్మికతకి ఏం లోటు లేదు కన్యారాశి వారికి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 6th హౌస్లో శని భగవానుడు వక్రగతిన, 7th హౌస్లో రాహు ఉండడం వల్ల కాస్త చిన్నగా భార్యాభర్తల మధ్య చిన్నగా గొడవ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే గురుడు. డబ్బుకి ఏమీ లోటు లేదు, ఏం పర్వాలేదు, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. దశమంలో చూస్తే కుజుడు. ముందుకు దూసుకెళ్ళిపోదాం, ఏమైనప్పటికీ పని సాధిందాం అనుకుంటారు, కానీ అనారోగ్య కారణం వల్ల పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక బుధచంద్రుల కలయిక కనిపిస్తోంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి రవి చూస్తే ద్వాదశంలో ఉన్నాడు. దాని వలన అనారోగ్యానికి కారకత్వం అవుతుంది. కాబట్టి ఆరోగ్య కారకుడే 12th లో ఉన్నాడు, కాబట్టి తన ఇంట్లో ఉన్నాడు, ఇంకా బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది రోజు సూర్య నమస్కారం మానకుండా చేయండి. ఆ విషయం అస్సలు ఏం మొహమాటలేదు. ఆదివారం పూట ఇంత అన్నం పరమాన్నం బెల్లం వేసి పాలేసి వండి సూర్య భగవానుడికి నివేదన చేసి రవి మిత్ర సూర్యక భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. అవన్నీ మా వల్ల కాదండి, నమ్మాలండి. మీకు ఏమిటో అలవాటైందా అనుకుంటున్నారా? ఏం కంగారేం లేదు. ఓం రవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని ఒక్క మంత్రమైనా సరే 12 సార్లు చదవండి. చదివి ఆ రోజున గోధుమ పిండి, చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ చపాతీ పిండితో చపాతీలు చేయించి కుక్కలకు వేయండి. మీ అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఎవరికైనా చపాతీలే దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోందయ్యా తులారాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించే ముందు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ప్రథమ ద్వితీయ తృతీయ. సరే, ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ తులారాశి వారికి 5th హౌస్లో శని భగవానుడు వక్రగతిన, షష్టమంలో రాహువు, అదేవిధంగా సప్తమ అష్టమంలో చూస్తే గురుడు పడి ఉన్నాడు. ఆయన గురువు గారు ఎప్పుడైతే అష్టమంలో పడి ఉన్నారో అప్పుడు ఏమవుతుందంటే ఆయన చేసే ఉపకారాలు కాస్త తగ్గుతాయి. చెడ్డ మాత్రం చేయడు. మంచి శుభగ్రహం ఇప్పుడు కూడా చెడ్డలు చేయదు, కానీ ఆయన ఉపకారం చేసేద్దాం అనుకుంటూ ఉంటాడు. అవి కాస్త
లేటుగా వస్తుంటాయి అనమాట. కంగారేం పడక్కర్లా. తర్వాత చూసినట్లయితే గనక నవమంలో చూస్తేనేమో కుజుడు దూసుకెళ్ళిపోమంటాడు. ఏమైనప్పటికీ కూడా పనులు చేసుకొచ్చేద్దాం ఉంటాడు. దశమంలో చూస్తే బుధ చంద్రులు ఆలోచన, ఆలోచన, ఆలోచన. ప్రతి నిమిషానికి, ప్రతి ఆలోచనకి మనస్తాపాలు చెందిపోతూ ఉంటారు. అది ఆపండి ఫస్టు. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఆలోచించేసి వాళ్ళతోటి, వీళ్ళతోటి చెప్పుకొని, పంచుకొని, ఇంకొంచెం బాధను పెంపొందించుకునే కార్యక్రమం ముందు మొదలుపెడితే గనక మీరు బాగుపడతారు. ఆ విషయం ఇందులో మొహమాటం ఏం లేదు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం తగ్గించుకోండి. ముఖ్యంగా మనది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే గనక మనకి రవి ఒక ఆయన కనిపిస్తున్నాడు. అన్ని విధాలా కూడా అంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే గనక రవి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తేజంగా ఉంటుంది అంటూ ఉంటారు. అలాగే మీకు కూడా మంచి ఉత్తేజంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బావుంటుంది. కానీ 12థ్ హౌస్‌లో కేతువుతో కూడిన శుక్రుడు. అన్ని సుఖాలు ఉన్నాయి గానీ బండుంటుంది, కారుంటుంది. ఎందుకొచ్చింది కారెందుకు తీయడం? ఇంత ఎండ ఉన్నా పర్వాలేదు. బండి మీద ఎళ్ళొచ్చేద్దాం అనే రకంగా తయారవుతారు మీరు. అందుకని కొన్ని విషయాల్లో కాస్తంత సుఖాలున్నప్పటికీ కూడా అనుభవించడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఏతావాతా ఈ వారం ఉద్యోగస్తులకు గానీ, వ్యాపారస్తులకు గానీ ఏమైనప్పటికీ కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అందువలన టూ మచ్‌గా ఆనందము లేదు, టూ మచ్‌గా బాధ లేదు. మిశ్రమమైనటువంటి పరిస్థితులలో ముందుకు వెడుతూ ఉంటారు. కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త. అధిక ఖర్చులని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటంటే పొదుపు చేయడం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి అన్ని విధాలా ఇంకా అనుగుణంగా మంచి పరిస్థితికి రావడానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని దత్తాత్రేయుడిని పూజించండి. ఓం శ్రీ సాయిరామ్ అని రాయండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి లడ్డూలు దానం చేయండి. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. వార ఫలాలు కార్యక్రమంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా అర్ధాష్టమ శనితో కొంచెం నలుగుడు, ఆ తర్వాత పంచమంలో రాహువు, సప్తమంలో చూస్తేనేమో గురువుగారు, అష్టమంలో చూస్తే కుజుడు. ఈ అష్టమ కుజుడు వలన భార్యాభర్తల మధ్య కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉన్న. పొరపచ్చాలు ఆల్రెడీ ఉంటే గనక తెగేదాకా లాక్కండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నవమంలో చూస్తే బుధ చంద్రులు, దశమంలో చూస్తే రవి, ఏకాదశంలో కేతువు. సరే, ఈ వారం ఎలా ఉంటుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాల్లో మీకు అర్ధాష్టమ శని వలన పనులు తొందరగా జరగకపోవడం వల్ల, తర్వాత ఏంటంటే పంచమ రాహు వల్ల కూడా కొంచెం ఇబ్బందులైతే మామూలుగానే కాదు, చాలా గట్టిగానే కనపడుతున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆచి తూచి అందరికీ మన విషయాలు మాట్లాడుకోకుండా గుట్టుగా ఉంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖ 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ విషయాలు గమనించండి. ఉద్యోగాల్లో ఉన్న, తర్వాత ఇంకా వ్యాపారంలో ఉన్న, తర్వాత కొన్ని విషయాల్లో అంటే రియల్ ఎస్టేట్ రంగంలోనది వెళ్ళిపోతూ ఉంటారు మంచి స్పీడ్‌గా. అలాంటి వాళ్ళు కాస్త పొదుపుగా కొన్ని విషయాలు గుట్టుగా ఉంచుకోవడం అనేది చెప్పదగిన ప్రక్రియ. అయితే ఏంటంటే కోర్టు వ్యవహారాల్లో కూడానండి మీరు ముందు ఉండకుండా వెనకాల విషయంలో మీరు ఎవరైనా శ్రేయోభిలాషులను పెట్టి లాయర్లతో మాట్లాడించండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే గనక ఇంటా బయట కూడానండి మీరెంత ఓపిక పడితే ఈ వారం అంత బాగా ఉంటారు. ఇందులో డౌట్ లేదు. అందువల్ల ఇంటా రచ్చే, బయట రచ్చే కనపడుతోంది. జాగ్రత్త. విభేదాలకు పోకండి, వాదనలకు పోకండి. చాలా జాగ్రత్తగా ఈ వారం గడపండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, మనకి ఈ వాగ్వివాదాలు, గొడవలు ఏం రాకుండా ఉండాలి, మనం చాలా బాగుండాలనుకుంటే గనక మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండగలిగితేనే సుమా, లేకపోతే పాలు పళ్ళు తీసుకుని ఉండొచ్చు. సాయంకాలం భోంచేయండి. ఆ రోజంతా కూడా ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ. ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా అది అనుకోండి. పొద్దున్న 6 నుంచి 7 వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర పూలతో పూజ చేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరగా ఉండుంటే గనక ఆయనకి కొంచెం ఆవు పాలు అభిషేకానికి, కాస్త ఎర్ర పూలు, తర్వాత చిమిలి ఉండలు, అక్కడ నాగులు ఉంటాయి కదా, అక్కడ పెట్టి
నమస్కారం చేసుకుని రండి. 7 ప్రదక్షిణాలు. ఓం సాం శరవణ భవ. తప్పనిసరిగా మీకు ఈ రోజున అంటే ఈ వారం కలిగే ఇబ్బందులే కాదండి, ఈ కుజుడు మీకు అష్టమంలో ఉండడం అనే ఇబ్బంది ఉంది కదా, అది నింపాదిగా తగ్గుతుంది. అంటే ఏంటంటే ఆ ప్రభావం తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య కొంచెం సయోధ్యత వస్తుంది. శ్రీమాత్రి. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో మూల నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే మూల తరువాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా అన్ని విధాల అనుకూలమైన వారం అండి మీకు. తిరుగులేదు ఇంకా. ఎంత అంటే అంత అద్భుతం. ఎందువలన? 3వ ఇంట్లో శని భగవానుడు వక్రగతిన, 4th హౌస్లో రాహువు, పంచమ షష్టమంలో చూస్తే గురుడు, సప్తమంలో కుజుడు, అష్టమంలో చూస్తే బుధ చంద్రుడు, నవమంలో చూస్తే రవి, దశమంలో చూస్తే కేతువు శుక్రుడు. సుఖానికి సుఖం, ఆనందానికి ఆనందం, ఆధ్యాత్మికతగా ఆధ్యాత్మికం, అన్ని విధాల చాలా చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి వారంగా పరిణామం తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే మిక్కిలి అనుకూలత అన్నప్పుడు మరి మనం ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా మనం ముందుకు వెళ్ళాలి కదా. మనం దూసుకుపోవాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ మీరు ఎదుటి వాళ్ళతో డిస్కషన్ పెట్టకండి. అదొక్కటే చేయండి చాలు. ఎక్కువ కష్టపడద్దు. ఇష్టంగా చేసేది ఏంటంటే గొడవకు వెళ్ళకండి. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, పాత్రికేయ మిత్రులన్నా, వ్యాపారస్తులైనా, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళన్నా సరే, అవతల వాళ్ళు ఏదన్నా అన్నా కొంచెం ఒక నవ్వు నవ్వేసి మీరు పక్కకి వెళ్ళిపోండి. తప్పనిసరిగా విజయం మీదే. ఇంకా అసలు ఏం తిరుగులేదండి ఈ వారం. మీకు అంత అద్భుతంగా ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక వృత్తుల్లో, ఉద్యోగాల్లో కూడా చిన్న తరహా అనుకూలతలే కనపడుతున్నాయి. కానీ కొన్ని విషయాల్లో కాస్త హితంగా, మితంగా, తక్కువగా మాట్లాడితే కింగ్ అనమాట మీరు. ఇంకా అందులో తిరగలేదు. ఈ వారం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఇంకా బాగుండడానికి కారణం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ, సుబ్రహ్మణ్యం వల్లీనాథ, సుబ్రహ్మణ్య స్తోత్రం, అష్టోత్తరం చదువుకొని ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపం పెట్టండి. అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి కాస్త భోజనం దానం చేయండి. శ్రీమాత్రి. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ద్వితీయంలో ఆ రాశ్యాధిపతి వక్రగతిన ఉండడం, తృతీయంలో రాహువు, విదేశీయాన ప్రయత్నాలు, ఒక కొలిక్కి వచ్చేటటువంటి శుభవార్త మీరు వినే అవకాశం కనపడుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక మనకి పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, సప్తమంలో చూస్తే బుధ చంద్రుడు, అష్టమంలో రవి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటూ ఉంటాం కదా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. చిన్న తలకాయ నొప్పి వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ముందు ట్రీట్మెంట్ చేయించుకోండి. జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే కేతువు శుక్రుడు. దీని మూలంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త. కొంచెం అంటే ఎక్కువ జాగ్రత్త. ఇందులో మొహమాటం లేదు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా గ్రహ సంచారము చాలా బాగుంది. అది చాలా నాకు సంతోషం అన్నమాట మీకు అలా చెప్పడం. అయితే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అదొక్కటే. ప్రయత్నాలు అన్నీ కూడా వేగవంతంగా, స్పీడ్గా మనం దూకాలి, మనం వెళ్ళాలి, మనం వెళ్ళి సాధించుకురావాలి అనేది వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా చాలా స్పీడప్గా ఉంటారు. ఇదివరకు లేనటువంటి అది దూసుకెళ్ళిపోవాలి అనే తత్వం బాగుంటుంది. ఆ విధంగానే పనులు కూడా మంచిగా అవుతాయి. అందులో ఏమీ లేదు. పనులన్నీ అవుతాయి. మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగాలుగా ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడా లాభాలు గడిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంది వారం. తృప్తిగా ఉంటుందండి. అంతకన్నా ఇంకేముంది చెప్పండి. అన్నీ ఏం తేడా లేదనుకోండి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్న ఆటంకాలు వచ్చే సూచన కనపడుతుంది. అందువల్ల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు మీ సీక్రెట్లని పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి చెప్పకండి.
అది ఆ విషయం ఒకటి జాగ్రత్త పడండి. ఎందుకంటే పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. ఒక్కటి జాగ్రత్తగా ఉండండి. గబుక్కన మన వాళ్ళే కదా అని బోల్డ్‌గా మనం చెప్పేస్తూ ఉంటాం కదా! "ఏం కాదయ్యా, రూ. 10 కొన్నాను, రూ. 10 వచ్చింది." అట్లా చెప్పేస్తే చాలు, ఇంకేం అక్కర్లా. వాళ్ళు దిష్టి పెట్టడానికి. ఆ విధంగా కొంచెం జాగ్రత్త. అలాంటివి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు కూడా మీరు చేయాల్సింది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని శని భగవానుని 19 సార్లు ఓం సం శనిచ్చరాయ నమః అనుకుని నిద్రలేవండి చాలు. ఆయన చూసుకుంటాడు. శనివారం నాడు అన్నదానం చేయడం మర్చిపోకండి. ఒక్కరికైనా భోజనం పెట్టండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు ఆయన వక్రగతిన కుంభరాశిలోనే ఉన్నారు. అదేవిధంగా రాశి అధిపతి. తర్వాత ద్వితీయంలో రాహువు, తృతీయ, చతుర్థ గురువు కనిపిస్తున్నాడు, అర్ధాష్టమ గురువు. పంచమంలో చూస్తే కుజుడు, సప్తమంలో చూసినట్లయితే బుధ, చంద్రులు. ఆ తర్వాత చూసినట్లయితే షష్టమం, సప్తమంలో చూసినట్లయితే రవి, ఆ తర్వాత అష్టమంలో కేతువు, శుక్రుడు కనిపిస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనే విషయాన్ని మనం విశ్లేషించుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారికి టెన్షన్స్ కనపడుతున్నాయండి. ప్రతిదానికి టెన్షనే, చిన్నదానికి పెద్దదానికి ఆందోళనలు. అబ్బా, అమ్మో, నేను చేయాలి, నేను వెళ్ళాలి, నేను లేకపోతే మాట్లాడాలి, ఇలా అన్నింటికీ టెన్షన్సే. ఈ టెన్షన్ అనేది మీరు తీసి అటక మీద పెడితే తప్ప ఈ వారం మనకి సజావుగా సాగదు. అందువల్ల ఆందోళన వద్దు. టెన్షన్ ఎప్పుడు కూడా మనకి ముందుకు నడిపించదు, వెనక్కి తీస్తుంది. అందువల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొట్టమొదటి టెన్షన్స్ని పక్కన పెట్టండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వాటిని చిన్న కర్రతో అయినా, పెద్ద కర్రతో చిన్న పామును కొట్టాలి. చిన్న అనారోగ్యమైనా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తప్పనిసరిగా దానికి సంబంధించిన చికిత్స తర్వాత మందులు తీసుకోండి. అంతేగాని ఔషధ సేవనానికి లేదులే నాకేం పర్వాలేదు, నేను ఉక్కు లాంటి వాడిని, ఇట్లాంటి కబుర్లు చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే ఎవరైనా ఇచ్చిపుచ్చుకుంటాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా సరే భాగస్వామ్య వ్యవహారంలో కానీ అవతల వాడు వాదులు ఆడితే మీరు తిరిగి వెళ్ళి వాళ్ళకి మాటకి 4 మాటలు అప్పచెప్పడం మానేయండి ఫస్ట్. ఎందువల్ల అంటే అలాంటి విషయాల్లో సంయమనం పాటించండి. అది కష్టమే, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ వస్తుంది. కానీ మన టైం బాగాలేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉన్నట్లయితే కనుక ఈ వారం అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ అంజనీ సుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదదీక్రమణచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవచ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయభవతి. మీకు టెన్షన్స్ అన్నీ పోయి చక్కగా మీరు బాగుండాలంటే 5 ప్రదర్శనలు శనివారం పూట ఆంజనేయ స్వామికి తిరిగి ఆయనకి ఇంత బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి తమలపాకుల దండతో సింధూర పూజతో చేయించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఆ రోజున ఎవరైనా పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ మాసం తర్వాత చూసినట్లయితే కనుక మీనరాశి వారికి రాహువు చూస్తే యథావిధిగా ఆయన మీనరాశిలో తిష్ట వేసి కూర్చున్నాడు. ఇక 3వ ఇంట్లో చూస్తే గురుడు, 4వ ఇంట్లో చూస్తే కుజుడు, పంచమంలో చూసినట్లయితే బుధ, చంద్రుడు, షష్టమంలో చూసినట్లయితే రవి, సప్తమంలో చూసినట్లయితే కేతువు, శుక్రుడు, ద్వాదశంలో చూసినట్లయితే శని భగవానుడు. మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని వలన ఇబ్బందులు ఏమిటంటే ఏదైనా సరే స్పీడ్ డ్రైవింగ్ పనికిరాదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలర్ట్గా ఉండండి.
ఎందువల్ల అంటే అర్ధాష్టమ కుజుడు ఏం చేస్తాడంటే ఎవరితో అయినా సరే చిన్న వాగ్వివాదం వచ్చిందనుకోండి, అది కాస్త ఎంత బాగా పెంచుతాడంటే అలా పెంచుతాడు. మనకు కోపం వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే మాటకి మాట సమాధానం చెప్పేస్తాం. అది ఇంట్లో వాళ్ళతో అయ్యుండొచ్చు, బయట వాళ్ళతో అయ్యుండొచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక బ్రహ్మాండంగా సాగిపోతుంది ఈ వారం. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అనమాట. ఇలా సాగిపోతే బాగుండురా భగవంతుడా అనేలాగా ఉంటుందనమాట. నేను చెప్పిన 1, 2 జాగ్రత్తలు ఒకటి తీసుకుంటే అన్ని విధాల బ్రహ్మాండం. మృష్టాన్న భోజనం అంటే అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం. ఈ మీరు వృత్తిలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు. డబ్బుకి కానీ తర్వాత మీకు చెప్పాలంటే కనుక శారీరక మానసిక బలం పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఒక మంచి వార్త వింటారు. అన్ని విధాలా ఈ వారం శ్రేయోదాయకంగా ఉంది అనే విషయాన్ని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే గనక మనలో ఉన్నటువంటి అది విషయం ఏమిటంటే గనక మన పాజిటివ్‌నెస్, మన ఆనందాన్ని 10 మందితో చెప్తాం గదా! ఆ 10 మందితో చెప్పే గుణాన్ని కాస్త తగ్గించుకొని కాస్త మనము అలా గుట్టుగా ఉంటే అన్ని విధాలా బావుంటుంది. ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితికి వెళ్ళడానికి గాను మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటో తెలుసా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత శ్రీమాత్రే నమః అనుకోవడం. తర్వాత ఈ 2 లైన్లు లలితా సహస్రంలోనివి చదువుకోవడం 108 సార్లు ఏదైనా మనకి ఇంపార్టెంట్ రోజున అంటే మంగళవారం, శుక్రవారం, గురువారం అట్లా మనకి ఖాళీ ఉన్న రోజుల్లో తప్పనిసరిగా చదువుకుంటే జపంలాగా మీరు అనుకున్నట్టు జరుగుతుందండి. శుక్రవారం గానీ, మంగళవారం గానీ ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం. పెద్ద ముత్తైదు ఎవరు? అమ్మవారే కాబట్టి ఆవిడకి చక్కగా ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు 3 డజన్లు గాజులు గుళ్ళో ఇచ్చేయండి. శ్రీమాత్రే నమః.